ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్‌కి ఇక శుభం కార్డ్. రామ్, లక్ష్మి, మైథిలి ఒక్కరేనా నిజం బయటపడ్డము. అలాగే సందీపు రామ్, లక్ష్మిని అలాగే సీతాకాంత్‌ని ఇద్దరిని చంపేయాలనుకోవడం మొత్తం ఒక్కసారిగా జరిగిపోతూ ఉంటాయన్నమాట. ఫాస్ట్‌గా సీరియల్ అయితే ల్యాగ్ లేకుండా కంప్లీట్ చేసేశారు. అయితే రామ్, లక్ష్మిని చంపేయాలని అన్నట్టు సందీప్ రౌడీలనైతే పంపిస్తారు. రౌడీలందరూ రామ్, లక్ష్మిని చుట్టుముట్టేస్తారు. ఈలోపు శ్రీలతని కట్టేసి ఉంటాడు కదా సందీప్. శ్రీలత వచ్చి రామ్, లక్ష్మిని కాపాడుతుందనమాట. ఇక రామ్, లక్ష్మిని చంపేసి అలాగే మా అమ్మను కూడా చంపేసి అని సందీప్ రౌడీలతో చెప్తూ ఉంటే కరెక్ట్‌గా రామ్, లక్ష్మిని పొడిచే టైంకి సీతాకాంత్ వచ్చి కాపాడుతాడనమాట. సీతాకాంత్ సందీప్‌ని విపరీతంగా కొట్టేస్తాడు. ఆస్తి కోసం ఇంత నీచానికి దిగజారుతావా? అమ్మను కూడా చంపాలని చూస్తావా? అంటూ అందరి ముందు సందీప్‌ని పట్టుకొని కొడతాడు. నీకు ఎలాంటి శిక్ష వేస్తానో చూడు అంటూ సందీప్ అందరిని చంపాలనుకున్నాడు కదా! అందుకే నిన్ను కూడా చంపేస్తాను అన్నట్టు సందీప్‌ని పొడవబోతూ ఉంటాడనమాట. అయితే ఇంతలో ఈ శ్రీవల్లి వచ్చి బావగారు క్షమించండి. నా కోసమైనా కూడా మా ఆయన్ని వదిలిపెట్టండి. మా ఆయన చేసిన తప్పే కన్న తల్లినే చంపాలని చూశాడు. క్షమించరాని తప్పు. కానీ నా పసుపు కుంకాల గురించి ఆలోచించి నా భర్తను వదిలేయండి అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. ఇక రామలక్ష్మి కూడా నేనే మైథిలినండి అని నిజం కూడా చెప్తుంది. ఇక సందీప్ కూడా తన చేసిన తప్పును తెలుసుకొని శ్రీలత కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి, ఆస్తి గురించి ఆలోచించానే కానీ అయిన వాళ్ళ గురించి ఆలోచించలేకపోయాను. అందరితో కలిసి ఉంటేనే సంతోషం అన్న విషయాన్ని నేను మర్చిపోయాను. క్షణికావేశంలో చేసిన పని అమ్మ నన్ను క్షమించు అన్నట్టు చెప్తాడు. ఇక శ్రీలత కూడా తన చేసిన కుట్రలన్నింటిని ఒప్పుకుంటుంది. మీ ఇద్దరిని విడదీయడానికి నేనే పెద్ద కారణమయ్యాను. నా కొడుకు మీద ఉన్న ప్రేమతో ఆస్తి తనకు దక్కాలని మిమ్మల్ని విడదీయాలనుకున్నాను, క్షమించండి అని చెప్తూ ఇక రామ్ దగ్గరికి వెళ్తారు. ఇక రామ్‌కి వీళ్ళిద్దరు అత్తామామయ్యలు కాదు, అమ్మా నాన్నలుగా ఉంటారు అన్నట్టు శ్రీలత చాలా సంతోషంగా చెప్తూ ఉంటే ఇక ఇద్దరు కలిసి రామ్‌కి ముద్దు పెట్టిపోతూ ఉంటే రామ్ వెనక్కి జరుగుతాడు. ఇక వీళ్ళిద్దరు ముద్దు పెట్టుకునేలాగా ఆ సీన్ అయితే మనకు చూపిస్తారు. ఇక ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే శ్రీలత ఉండి ఏంటి ఎటో వెళ్ళిపోయిందా మనసు అంటూ సీరియల్ పేరు చెప్పి శుభమైతే పలికేస్తుందనమాట. మొత్తం మీద గొడవలు కుట్రలు అన్నీ పోయి రామ్, లక్ష్మి, సీతాకాంత్లు కలిసిపోయారు. సిరి కొడుకుతో ఇప్పుడు అమ్మ నాన్నలుగా అవతారం ఎత్తి చాలా సంతోషంగా ఉన్నారనమాట. మొత్తానికి సీరియల్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇన్ని రోజులు సీరియల్లో రామ్, లక్ష్మి కానీ సీతాకాంత్ వాళ్ళిద్దరు యాక్టింగ్తో మనల్ని చాలా మెస్మరైజ్ చేశారనే చెప్పొచ్చు. రామ్, లక్ష్మి యాక్టింగ్కి, సీతాకాంత్ యాక్టింగ్కి ఒక లైక్ చేసుకో.